వ్యవసాయంలో రైతుకు తోడుగా ఉండే మూగజీవాలను దైవంగా భావించి కృతజ్ఞత చాటుకునే గొప్ప సంస్కృతి మనదే. పండుగల సమయంలో వాటిని ముస్తాబు చేసి పూజలు చేస్తుంటారు రైతులు. సాధారణంగా ఇలాంటి దృశ్యాలు పల్లెటూర్లలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ హైదరాబాద్ మహానగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో పల్లె వాతావరణం ఉట్టిపడింది. అక్కడ జరిగిన పశువుల జాతర కన్నుల పండుగగా సాగింది. ఆధునికత ఎంత పెరిగినా తమ మూలాలను, సంస్కృతిని మర్చిపోలేదని అక్కడి ప్రజలు నిరూపించారు. నిజాం కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న పశువుల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ జాతరలో పశువుల అందాలను చూసేందుకు వచ్చిన రైతులు, ప్రజలతో నార్సింగ్ వీధులు కిటకిటలాడాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో పశువుల జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రజలు తమ పశువులను అందంగా ముస్తాబు చేసి జాతరలో ప్రదర్శించారు. ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి, కాళ్లకు గజ్జెలు కట్టి, వీపుపై రంగుల వస్త్రాలు కప్పి ఊరేగింపుగా తీసుకువచ్చారు. డప్పు చప్పుళ్లు, యువకుల కేకలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. కేవలం స్థానికులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, వివిధ రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున జాతరను తిలకించడానికి తరలివచ్చారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడ ఇంకా గ్రామీణ సంస్కృతి సజీవంగా ఉందనటానికి ఈ జాతర నిదర్శనం. ఈరోజు నార్సింగిలో బర్ల జాతర. నార్సింగి జాతర అంటే ఇది నిజాం కాలం 400 సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఇక్కడ సోలాపూర్లో ఫస్ట్ వారం జరుగుతుంది, నార్సింగిలో సెకండ్ వారం జరుగుతుంది. మరియు ఈ జాతర చూడడానికి చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రజలు మొత్తం అన్ని విలేజ్లలో మరియు హైదరాబాద్, బార్కాస్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ మొత్తం ఈరోజు ఈ జాతరను చూడడానికి వస్తారు. నార్సింగి గ్రామాన్ని గుర్తుపట్టాలంటే పశువుల జాతర అనే ఇంపార్టెంట్. మరియు ప్రజలు సుఖ సంతోషాలతో మరియు వ్యవసాయాలు చేసి బాగా ఒడ్లు పండించి, ఇప్పుడంటే ఇక్కడ అన్ని బిల్డింగ్లే ఉన్నాయి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం కాబట్టి బాగా వరి ధాన్యాలు పండించి వాళ్ళకొచ్చిన ధనంతో బర్రెలు కొనుక్కోవడం జరుగుతుంది. ఆ ఆచారం అనేది 400 సంవత్సరాల నుంచి. దీన్ని మా నార్సింగి గ్రామ వ్యాపారస్తులు, హిందూ, ముస్లిం అందరూ కూడా, ఇందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఈ జాతరను మేము బర్ల వ్యాపారం చేయకుండా వాళ్ళకి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు సహకరిస్తాము. మరియు ఈ జాతర అనేది మేము రేపు మా పిల్లలు కూడా దీన్ని ఈ బిజినెస్ చేయకుండా చేసే వ్యాపారస్తులకు మేము ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి, ఇప్పుడు మా కొత్తకాపు రాజిరెడ్డి అన్న దగ్గర 2 బర్రెలు 3,36,000 పోయింది. అలాగే మా నార్సింగి మాజీ ఉప సర్పంచ్ చట్నీ నసీర్ భాయ్ దగ్గర 4,62,000 2 బర్రెలు పోయినాయి. ముర్రా ఉన్నాయి, ఇంకా పొంగునూరు ఆవులు ఉన్నాయి. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ పశువుల విన్యాసాలు. రైతులు తమ ఎద్దులను ఎంతో నేర్పుగా ఆడించారు. ఎద్దులు చేసిన విన్యాసాలు చూసి జనం ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. ఈ పోటీలను చూసేందుకు యువత పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. నిజాం కాలం నుంచి ఈ పశువుల జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని నార్సింగి ప్రజలు ఆనందంగా చెబుతున్నారు. నిజాం కాలం నుంచి వస్తున్న సంత ఇది. దీనికి చాలా పేరు ఉంది. సంక్రాంతికి అందరూ పంటలన్నీ పండినాకల కోసి అవన్నీ అమ్మి, ధాన్యాలు అమ్మినాకల మళ్ళీ రైతులు ఇక్కడ బర్రెలు గాని, ఆవులు గాని, ఎడ్లు గాని కొనడానికి వస్తారు. ఇక్కడ పంజాబ్ మన సోలాపూర్ దగ్గర ఫస్ట్ సంక్రాంతికి అక్కడ జాతర అవుతుంది. అక్కడ నుంచి మేలు రకమైన జాతుల బర్రెలు తీసుకొస్తారు. ఇక్కడ హర్యానా, గుజరాత్, దులియా, పంజాబ్, ముర్రా జాతి, రాజస్థాన్ అక్కడి నుంచి రైతులు తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారస్తులు రైతులకు చౌకగా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతి తర్వాత సెకండ్ వీక్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైతులు, పాల వ్యాపారస్తులు అందరూ ఇక్కడ ఈ వ్యాపారం కొనసాగిస్తారు.
మొత్తానికి నార్సింగిలో జరిగిన పశువుల జాతర తెలంగాణ పల్లె సోయగాన్ని మరోసారి కళ్లకు కట్టింది. కాంక్రీటు జంగిలుగా మారుతున్న నగరాల్లో ఇలాంటి వేడుకలు మన మూలాలను గుర్తు చేస్తూనే ఉంటాయి.